సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో క్యాండిల్ అనాలిసిస్లో ఇది పార్ట్ 2 అండి. సో మనం హౌ టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ క్యాండిల్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో మీకు క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. సో నౌ లెట్ us కంటిన్యూ టు ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్, కోటెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మన మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే ప్రజెంట్ మేజర్ మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ వెళ్తుంది అండ్ మైనర్ మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ వెళ్తుందండి. ఓకే, సో let us see how it was going, and I'm going to place here up trade అండి. సో let us see. సో అప్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో ఏంటి అనేది చెప్తాను. వన్స్ లెట్ us ఆ ట్రేడ్ అనేది మనం క్లోజ్ అయిన తర్వాత మనం ఎందుకు అప్ ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది, అండ్ ఈవెన్ దో ద మేజర్ ట్రెండ్ వాజ్ ద డౌన్ ట్రెండ్ అండి. నేను అప్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ నేను చెప్తాను ఎందుకు అప్ తీసుకున్నాను. వన్స్ లెటర్స్ ఈ క్యాండిల్ని క్లోజ్ అవ్వనివ్వండి. ఈ క్లాస్ క్లోజ్ అయిన తర్వాత నేను క్యాండిల్ యొక్క అప్ ట్రేడ్కి నేను చెప్తాను రీజన్. సో ఓకే, వి వన్ ద ట్రేడ్ అండి. సో నేను ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నానంటే మేజర్ ఇక్కడ మనకు చూసుకుంటే మేజర్ పరంగా డౌన్ ట్రెండ్ ఉన్నా సరే మైనర్ పరంగా మనకు వచ్చేసి ఏముంది, అప్ ట్రెండ్ ఉందండి. సో ఈ అప్ ట్రెండ్లో నేను కేవలం ఈ యొక్క క్యాండిల్లో అప్ తీసుకోవడానికి రీజన్స్ చూడండి. సో ఇక్కడ మనకి ఒక డీప్గా ఇక్కడ ఈ క్యాండిల్ మీరు చూడండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ బయస్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కూడా స్ట్రాంగ్గా బయస్ రాకుండా ఏమైందంటే ఈ బయస్ యొక్క వాళ్ళు కంప్లీట్గా ష్రింక్ అయిపోయారు. ష్రింక్ అయిపోవటం ఇన్ ద మీన్స్ కంప్లీట్గా డోజీ అనేది ఫార్మాట్ క్లియర్ అయిపోయింది అనమాట. సో ఈ డోజీ ఫార్మ్ అవడం వల్ల ఏమైందంటే ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్స్ ఇక్కడ కంటిన్యూ చేసుకుని ఇక్కడ కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇక్కడ లో క్రియేట్ చేశారు. సో బట్ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండే వాళ్ళైతే ఇక్కడ నెక్స్ట్ కూడా డౌన్ ట్రెండ్ నెక్స్ట్ సెల్లర్స్ కంటిన్యూ అవ్వాలి. బట్ అలా సెల్లర్స్ కంటిన్యూ అవ్వకుండా ఏం చేశారంటే ఈ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మేము ఉన్నాంరా బాబు అని చెప్పడానికి మళ్ళీ ఒక హ్యామర్ క్యాండిల్, ఇదొక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అండి. అంటే ఇది ఒక కంటిన్యూషన్ సైన్ క్యాండిల్ అనమాట. సో ఆ కంటిన్యూషన్ సైన్ క్యాండిల్ వల్ల మనకి ఈ యొక్క బయర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి, ఈ యొక్క క్యాండిల్ ఈ బాడీ అబ్జర్వ్ చేయండి, ఈ బాడీ అబ్జర్వ్ చేయండి అండ్ ఈ బాడీ అబ్జర్వ్ చేయండి. సో మనకి ప్రతి క్యాండిల్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే బయర్స్ యొక్క క్యాండిల్స్ అనేవి బాడీ పరంగా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, సో ఈ బాడీ ఫస్ట్ డోజీ, దాని తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, బాడీ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది. ఇదే సేమ్ మళ్ళీ ఇంకో బాడీ వచ్చింది. ఈ బాడీతో పోలిస్తే ఈ బాడీ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అయిపోయింది. చూసారా, ఇంక్రీజ్ అయిపోయి ఇక్కడ హై క్రియేట్ చేసింది. ఈ హై క్రియేట్ చేయడంతో సో ఇవన్నీ కన్ఫర్మేషన్స్ ప్లస్ ఇక్కడ అప్ ట్రెండ్, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఏంటంటే ఈ క్యాండిల్ మీద నేను అప్ తీసుకున్నాను అండ్ ఈ ట్రేడ్ విన్ అయ్యాను. సో ఇది ఓవరాల్గా మనం ఒక క్యాండిల్ అండ్ ఒక ట్రేడ్ తీసుకునే ముందు అనాలిసిస్ చేసుకోవాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొక క్యాండిల్ ఇంకొక ట్రేడ్ తీసుకొని ఇవాళ సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఐ విల్ గో విత్ ద నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్దాము. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి సైడ్ వేలో వెళ్తుంది. ఇక్కడ వచ్చి సైడ్ వేలో కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంప్లీట్గా ఒక చిన్న బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అవుతుంది. సో లెట్ us see. ఓకే, ప్రజెంట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే అప్కి వెళ్దాం చూస్తుంది. బట్ ఇక్కడ డౌన్ ట్రెండ్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఫైట్ చేస్తుందండి. ఓకే, కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర చూసుకుంటే మనకి ఈ సెల్లర్స్ కాస్త ఇక్కడ వీక్ అయిపోయారు. ఓకే, చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ పాయింట్ పెడతాం చూడండి. కరెక్ట్గా ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకి సెల్లర్స్ అనే వాళ్ళు లో అయ్యారు, ఐ మీన్ లైక్ వీక్ అయిపోయారు. ఓకే,
చూద్దాం మనకి ఈ క్యాండిల్లో మనం ఎలా పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయాలా, నెక్స్ట్ క్యాండిల్ మనం ట్రేడ్ చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, ఓకే, లెట్ మీ జూమ్ ద క్యాండిల్. సో మార్కెట్ అనేది ఇక్కడ హై క్రియేట్ చేసింది. నేను ఇక్కడ నా మౌస్ హోవర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ పవర్ పరంగా చూసుకుంటే మార్కెట్ ఇక్కడ హై క్రియేట్ చేసింది, అట్ సేమ్ టైం ఇక్కడ లో కూడా క్రియేట్ చేసింది. సో మార్కెట్ కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఓకే, సో బెటర్ మనము ఈ క్యాండిల్ మనము స్కిప్ చేద్దాము. ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్ లేనప్పుడు మనం ట్రేడ్ తీసుకుని మనము లాస్ అవడం తప్ప ఏముండదండి. సో మనకి అన్ని క్లియర్ కట్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే మనం ట్రేడింగ్ చేయాలి. ఓకే, సో లెట్ us అబ్జర్వ్ దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ బట్టి మనకి ఆపర్చునిటీ వస్తుందేమో చెక్ చేద్దాం. ఓకే, మార్కెట్ కంప్లీట్గా ఒక కంప్లీట్ బయర్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఒక డీప్ అప్కి వెళ్ళిపోతుంది. సో లెట్ us see how it was going. సో మార్కెట్ కంప్లీట్గా డీప్ ఐటెంకి వెళ్ళిపోతుంది. ఓకే, సో చూడండి మార్కెట్ కంప్లీట్గా డీప్ ఐటెంకి వెళ్ళిపోతుంది. బట్ మనం ఈ నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయకపోవడం బెస్ట్. ఎందుకంటే ఇంత డీప్ ఐటెం వచ్చినప్పుడు మళ్ళీ ఆ క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయడం వేస్ట్ అయిపోతుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ కూడా ఉందండి, చూసారా? ఇక్కడ 150 అని చెప్పేసి రౌండ్ నెంబర్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? సో ఇలాంటి 150 ప్లస్ 00 అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము ఆ ట్రేడ్స్ అవాయిడ్ చేయడమే బెస్ట్ అండి. సో అది పైకి వెళ్ళొచ్చు, అలాగే రివర్స్ కూడా అవ్వచ్చు. సో అలాంటి టైంలో మనం బెటర్ అవాయిడ్ చేయాలి. ఓకే, ఓకే, సో లెట్ us see this క్యాండిల్. ఈ క్యాండిల్ బట్టి మనం ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా అనేవి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఓకే, బయర్స్ అనే వాళ్ళు కంటిన్యూగా వెళ్తున్నారు. సో మనం ఈ క్యాండిల్ ప్రిడిక్ట్ చేద్దాం, నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొద్దిగా. ఓకే, ఓకే, సో బయర్స్ అనే వాళ్ళు కొద్దిగా వీక్ అయ్యారు. ఓకే, సో నేను ఇక్కడ ఒక పై అనేది తీసుకుంటున్నానండి. సో లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్. నేను ఎందుకు బై తీసుకున్నాను అని చెప్తాను. ఓకే, మార్కెట్ కంటిన్యూ అవుతుందా? సో ఓకే, మార్కెట్ అనేది ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మార్కెట్ అటు ఇటుగా ఉంది, కొన్ని రిజెక్షన్స్ ఇలా వస్తూ ఉంటాయి. సో అవి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మార్కెట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉందండి. ఓకే, 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 డీప్ ఐటీఎం. యా, వి వన్ ద ట్రేడ్ అండి. సో ఓకే, సో మనం పెట్టుకొని 2 ట్రేడ్స్ పెట్టాము, 2 ట్రేడ్స్ కూడా మనం విన్ అయిపోయాము. సో ఓకే, నేను ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్స్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక 2 సెల్లర్స్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ మార్కెట్ అనేది కంప్లీట్గా అప్ ట్రెండ్ వెళ్తుంది కదా. ఈ అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఈ క్యాండిల్తో మనకి ఈ క్యాండిల్ వీక్ అవడం వల్ల కొద్దిగా వీక్ అయింది. అంటే సెల్లర్స్ క్యాండిల్ నిజంగా అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అయితే కనుక నెక్స్ట్ కూడా సెల్లర్స్ రావాలి. సో అప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగానే మనకి సెల్లర్స్ అనే వాళ్ళు కంప్లీట్గా రావాలి. బట్ ఇక్కడ ఏమైంది, మేజర్ ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్ ఉంది కదా. సో ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ సో ఏమైందంటే ఇక్కడ ఈ బయర్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ బయర్ క్యాండిల్స్ అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ డీప్గా వచ్చారు. ఓకే, డీప్ ఐటమ్ క్రియేట్ చేశారు. అంటే డీప్గా క్రియేట్ చేసిన తర్వాత దీని కంటిన్యూషన్గా ఈ యొక్క స్పిన్నింగ్ టాప్, దీన్ని ఏమంటామంటే స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటారండి. ఇది ఒక కంటిన్యూషన్ సైన్ అన్నమాట. ఓకే, మనకి క్యాండిల్ స్టిక్స్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, లైక్ స్పిన్నింగ్ టాప్ అని, హ్యాంగింగ్ మ్యాన్, ఇలా డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయి. సో ఈ క్యాండిల్ది ఒక కంటిన్యూషన్ సైన్ కింద నేను తీసుకున్నాను.
నాట్ ఓన్లీ కంటిన్యూషన్ సైన్ అండ్ ఆల్సో హై క్రియేట్ చేసింది. ఈ క్యాండిల్ చూసుకుంటే ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ యొక్క విక్ హై క్రియేట్ చేసింది. ఓకే చూడండి, ఈ యొక్క విక్ ఎక్కడ ఉంది, ఈ యొక్క విక్ ఎక్కడ ఉంది అంటే హై క్రియేట్ చేసింది. మార్కెట్ మేము ఇంకా కంటిన్యూ అవుతున్నాము. ఈవెన్ దో ఈ బాడీతో పోలిస్తే ఈ బాడీ విక్ తగ్గినా సరే నేను ఇక్కడ లో నేను ఇక్కడ డౌన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఐ వాంట్ టు గో విత్ ట్రెండ్ ఓన్లీ. సో ట్రెండ్ ఈజ్ ద ఫ్రెండ్. మనకి ట్రేడింగ్లో మనకి ట్రెండ్ ఫాలో అయితేనే అది మనకి మనీ అనేది మనకు రిటర్న్ చేసి పెడుతుంది. సో అదే నేను ఫాలో అయ్యాను. సో ఇక్కడ మనం సెల్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మనం ఇక్కడ క్యాండిల్ వీక్ అయింది కదా అని చెప్పేసి, ఒకవేళ క్యాండిల్ వీక్గా ఉంటే కనుక దీని కింద క్లోజ్ అయితే, ఇది మన కింద విక్ చూసారా, ఈ విక్ కింద క్లోజ్ అయితే మనం సెల్కి వెళ్ళొచ్చు. బట్ ఈ క్యాండిల్ అనేది ఏం చేసింది, పైన విక్ క్రియేట్ చేసింది. ఐ మీన్ సెన్స్ ఒక హై క్రియేట్ చేసింది. ఈ హై క్రియేట్ చేయడంతో ఇది ఒక కంటిన్యూషన్ సైన్గా అండ్ హ్యాంగింగ్ మ్యాన్ కంటిన్యూషన్ పాత్గా తీసుకుని సో నేను ఈ క్యాండిల్ మీద ప్రిడిక్ట్ చేశాను అండ్ వి వన్ ద ట్రేడ్. సో దిస్ ఈస్ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలాగా నేను ప్రిడిక్ట్ అవుట్ మన క్యాండిల్స్ని ఇలాగా ఒక్కోటి అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందో ప్రిడిక్ట్ చేసుకుంటూ వెళ్తే సో కంపల్సరీగా మనం ప్రతి ఒక్క క్యాండిల్ని మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అండి. అలా అని చెప్పి మనం ప్రతి ఒక్క క్యాండిల్ విన్ అవ్వాలని ఆశ ఉండకూడదు. సో ట్రేడింగ్లో మనకి జనరల్గా 10 ట్రేడ్స్ చేసుకుంటే అట్లీస్ట్ మనకి ఒక 60% ప్రాఫిట్స్ ఉన్నా సరే మనం ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టే. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 ట్రేడ్స్ చేసాము. సో 10 ట్రేడ్స్ చేస్తే కనుక అందులో అట్లీస్ట్ మనం అట్లీస్ట్ 60 or 50 అట్లీస్ట్ ఒక 7 ట్రేడ్స్ ఉన్నాయంటే ఇది ఒక బైనరీ ట్రేడింగ్. కంపేర్ టు స్టాక్ మార్కెట్ కానీ ఫారెక్స్ కానీ చూసుకుంటే ఇది ఒక బైనరీ ట్రేడింగ్ కదా. సో ఇది బైనరీ ట్రేడింగ్లో మనము మ్యాక్సిమం ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెడితే అంత మంచిదండి కంపేర్ టు. ఎందుకంటే మనం ఇక్కడ 100 పెడితే, సపోజ్ 100 పెట్టాము, ఆ 100 పెడితే మనకి 100 ఒకవేళ ప్రాఫిట్ వస్తే 80% రిటర్న్ వస్తుంది. అంటే 100కి 80 రూపాయలు 83 రూపాయలు 85 రూపాయలు ఇలా వస్తుంది కదా. అది పోతే మొత్తం పోతుంది. అలాగే సో మనం దీని మీద మనం మొత్తం డీటెయిల్గా మనం నేర్చుకుంటే కనుక మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు అండి. సో బట్ బైనరీ ట్రేడింగ్ అనేది కొద్దిగా రిస్కీ టైప్. ఈవెన్ దో ఇట్ వాజ్ రిస్కీ, ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, నేను క్యాండిల్ అనాలిసిస్ మొత్తం గురించి ఇలాగ ఒక నెక్స్ట్ క్యాండిల్ ఎలా ఏమొస్తుంది ఏంటి అనేది నేను ఇన్ డీటెయిల్గా నేర్పిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.